మహాభారతంలోని ఒక అద్భుతమైన విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. పాండవులు, వారి భార్యలు, వారికి పుత్రులు. ధర్మరాజుకు ముగ్గురు భార్యలు: ద్రౌపది, రేవతి, పౌరవతి. ద్రౌపది కొడుకు ప్రతివింధ్యుడు, రేవతి కొడుకు యౌధేయుడు, పౌరవతి కొడుకు దేవకుడు. భీమునికి ద్రౌపది, జలంధర, కాళీ, హిడింబి నలుగురు భార్యలు. ద్రౌపదికి శ్రోతసోముడు, జలంధర్కు సర్వగుడు, కాళికి సర్వగతుడు, హిడింబకు ఘటోత్కచుడు. అర్జునునికి ద్రౌపది, ఉలూచి, చిత్రాంగద, సుభద్ర, ప్రమీల ఐదుగురు భార్యలు. ద్రౌపదికి శృతకీర్తి, ఉలూచికి ఇరావంతుడు, చిత్రాంగదకు బభ్రువాహనుడు, సుభద్రకు అభిమన్యుడు, ప్రమీలకు ఇక్కడైతే ఏమి ఇవ్వలేదు. నకులునికి ద్రౌపది, రేణుమతి. ద్రౌపదికి శతానీకుడు, రేణుమతికి నిరమిత్రుడు. తర్వాత సహదేవుడు, ద్రౌపది, విజయ, భానుమతి. ద్రౌపదికి శృతకర్ముడు, విజయకు సుహోత్రుడు, భానుమతికి కూడా ఎవరు లేరు. సో ఈ విషయాలు మన ఇతిహాసం, మన భారతంలోని ఉన్నటువంటి అంశాలు చూడండి.